క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. డిసెంబర్ నెల 31వ తేదీ 2023. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము కూడా 2023వ సంవత్సరం చివరి దినమున ఉన్నాం. ఈ దినం ఆదివారం కావడం కూడా చాలా సంతోషించదగిన విషయం. ఎందుకంటే ఎలాగూ ఈరోజు ఆరాధనలో ఉంటాం. అలాగే 31వ తేదీ కాబట్టి మరి ప్రత్యేకమైన ప్రార్థనలు, ఉపవాసములు, తీర్మానాలతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును కాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజంగా ఈ సంవత్సరం అంతా ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను అన్ని రకాలుగా ఎన్నిసార్లు బాధపడ్డామో, ఎన్నిసార్లు నవ్వుకున్నామో, ఎన్నిసార్లు పడిపోయామో, ఎన్నిసార్లు తిరిగి లేచామో. ఏది ఏమైనా దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ కనికరములు ఆయన మన మీద చూపించి అనేక అపాయముల నుండి, ప్రమాదముల నుండి తప్పించి ఈ సంవత్సరం మొదటి దినము నుండి ఈ సంవత్సరం డిసెంబర్ మాసం చివరి దినము వరకు మనల్ని తీసుకొని వచ్చాడు. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి నమ్మిన బిడ్డలను, దేవునికి నమ్మకంగా జీవించే వారిని దేవుడు ఎప్పుడు కూడా చేయి వదిలిపెట్టడం. అలాగే వారు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా తన కన్నులతో వారిని గమనిస్తూనే ఉంటాడు. వారిని సరిచేయటానికి, సరిగ్గా నిలబెట్టడానికి, బలపరచడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయే దుష్ట హృదయమును, దుష్ట ఆలోచనలను మనలో లేకుండా, కలగకుండా జాగ్రత్త పడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నిజమే తండ్రి, ఈ సంవత్సరం జనవరి మాసం మొదటి దినమున ఇలాగే ప్రార్థన చేశాం. ఈ సంవత్సరం అంతా ఎన్నో ఒడిదుడుకుల మధ్యలో, ఎన్నో శోధనల మధ్యలో, సమస్యల మధ్యలో మీరు మాకు తోడుగా ఉండి మీ కనుదృష్టిని మా మీద నిలిపి ఈ సంవత్సరం చివరి దినం వరకు తీసుకొని వచ్చారు. అయ్యా, మీ కనుదృష్టి నిన్ను నమ్మిన బిడ్డలపైన, నీకు నమ్మకంగా జీవిస్తున్న వారిపైన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నిలిచి ఉంటుందని, వారిని కాపాడుతూ, స్థిరపరుస్తూ, నడిపిస్తూ ఉందని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అయ్యా, ఈ సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు మరొకసారి నిండు హృదయంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉండగా అలాంటి నీ కృపను రెండంతలుగా మా మీద చూపించి నీ మహిమ చేత నింపి నడిపించుమని, మా జీవితాలను నీ మహిమ కొరకు వాడుకొనుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.